మెగాస్టార్ చిరంజీవి తన యాక్టింగ్, డాన్సులతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. సామాన్య ప్రేక్షకులు మాత్రమే కాదు, బడా సెలబ్రిటీస్ కూడా చిరంజీవికి అభిమానులే. ఓ దశలో చిరంజీవి అమితాబ్ బచ్చన్ ని మించి అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుని ఇండియాలోనే టాప్ హీరోగా నిలిచారు. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ కైతే ఇండియా మొత్తం క్రేజ్ ఉంది. జపాన్ లాంటి దేశాల్లో కూడా రజనీకి ఫ్యాన్స్ ఉన్నారు. చిరు, రజనీకాంత్ వాళ్ళ కెరీర్ బిగినింగ్ లో కొన్ని సినిమాల్లో కలిసి నటించారు. ఇక రజనీకాంత్ కి ఇద్దరు కూతుళ్ళు, ఐశ్వర్య రజనీకాంత్, సౌందర్య రజనీకాంత్. వీరంటే ఆయనకు పంచప్రాణాలు. ఇటీవల రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య రజనీకాంత్ తన వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలిచారు. ఐశ్వర్య రజనీకాంత్, ధనుష్ విడాకులు తీసుకుని విడిపోయారు. అయితే ఐశ్వర్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన చిన్నతనంలో తనకి ఓ హీరోపై క్రష్ ఉండేదని తెలిపింది. ఆమెకు హీరోపై క్రష్ అంటే ఎవరో తమిళ హీరోనో లేదా ఏ యంగ్ హీరోనో అనుకుంటారు. కానీ ఐశ్వర్యకి క్రష్ ఉంది యంగ్ హీరోనో లేదా తమిళ హీరోస్ పైనో కాదు. ఆ హీరో మరెవరో కాదు, మన మెగాస్టార్ చిరంజీవి. ఆయనపై తనకి చిన్నప్పటి నుంచి క్రష్ ఉందని ఆమె స్వయంగా రివీల్ చేశారు. చిరంజీవి అంకుల్ అంటే నాకు పిచ్చి. చిన్నతనంలోనే ఆయన డాన్స్ అంటే పడి చచ్చేదాన్నని చెప్పారు. బంగారు కోడిపెట్ట సాంగ్ ను రిపీటెడ్ గా చూసేదాన్నంటూ ఐశ్వర్య ఆ సాంగ్ పాడి మరీ సర్ప్రైజ్ చేశారు. తమిళ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఐశ్వర్య రజనీకాంత్ తెలిపారు. తాను తలైవా కూతుర్ని. ఆయనపై ఎలాగూ ఇష్టం ఉంటుంది. తలైవా కాకుండా తనకి చిరంజీవి అంకుల్ అంటే చాలా ఇష్టమని ఐశ్వర్య చెప్పింది. ఆయన డాన్స్ అంటే చాలు టీవీకి అతుక్కుపోయి మరీ చూసేదానని ఐశ్వర్య తెలిపారు.